హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్బి బోటెక్ కనిగిరి. అందరికీ హ్యాపీ సండే. ఈరోజు మా ఇంట్లో డ్రై ఫిష్ కర్రీ ఎలా చేసేద్దాం చూసేద్దాం వచ్చేయండి. ముందుగా డ్రై ఫిష్ని చక్కగా తల తోక అన్నీ తీసేసి క్లీన్ చేసుకొని హాట్ వాటర్లో వేసుకొని కాసేపు వేడి చేసుకొని క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ బాండీలో కొంచెం మెంతులు, ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగా వేసి వేపేసుకోవాలి. అలా వేపుకున్న తర్వాత బాండీలో కొంచెం ఆయిల్ వేసేసుకొని మనం క్లీన్ చేసి పెట్టుకున్న డ్రై ఫిష్ ఉంది కదా, ఆ ఫిష్ని దాంట్లో వేసేసుకొని చక్కగా రోస్ట్ చేసేసుకోవాలి. చూసారా ఎంత నీట్గా క్లీన్ చేశానో. ఆయిల్ వేడెక్కింది కదా, బాండీలో వేసేసి వేపేసుకుందాం. కొంచెం మంచిగా రోస్ట్ చేసుకోవాలి ఇవి, అప్పుడు కొంచెం స్మెల్ తగ్గుద్ది. ఓకేనా. వేసుకొని చక్కగా గింటితో తిప్పుకుంటూ ఉంటే అడుగు కూడా అంటావు. చూసారా ఎంత చక్కగా ఫ్రై అయిపోయినాయో. అదే బాండీలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసేసుకోవాలి. ఫస్ట్గా జీలకర్ర వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మొత్తం కూడా సన్నగా కట్ చేసుకున్న చూసారా, అవి కూడా వేసేసుకొని బాగా వేపుకోవాలండి. అలా వేగిన వాటిలో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసేసుకొని కలిపేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసుకొని వేపుకోవాలి. అది కూడా చాలా బాగా మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదా, అవి కూడా దాంట్లో వేసేసుకోవాలి. అన్నీ కూడా చక్కగా సన్నగా తరుక్కోవాలండి, చాలా బాగుంటుంది. ఇది కూడా కొంచెం మగ్గిపోవాలండి. అలా మగ్గిపోయిన తర్వాత చూసారా దగ్గరికి వచ్చేసింది కదా. అలా దగ్గరికి వచ్చిన దాంట్లో మన రుచికి తగ్గట్టు ఉప్పు, కారం వేసేసుకొని చక్కగా కలుపుకోవాలి. అది కూడా కలుపుకున్న తర్వాత మనం కొంచెం చింతపండు నానబెట్టుకుని ఉన్నానండి, అది చూపించడం మర్చిపోయాను. అది కూడా చక్కగా పులుసు తీసేసి దాంట్లో వేసేసుకోవాలి. అలా పులుసు వేసేసిన తర్వాత చక్కగా మరుగుతున్నాయి కదా, ఆ మరిగేటప్పుడు మనం రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫిష్, అవి కూడా దాంట్లో వేసేసుకోవాలి. వేసుకొని చక్కగా మంచిగా కలిపేసుకొని కాసేపు మగ్గనివ్వాలి కర్రీ. అంతలో మనం రోస్ట్ చేసి పెట్టుకున్నవన్నీ మిక్సీకి పట్టుకున్నాం కదా, ఆ పౌడర్ కూడా రెడీ చేసేసుకొని అది కూడా కర్రీలో వేసేసుకొని కలిపేసుకోవాలి. అంతే, ఫైనల్గా డ్రై ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. చూసారా ఎంత బాగుందో కలర్ఫుల్గా, టేస్ట్ కూడా అట్లాగే ఎమ్మీ ఎమ్మీగా ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఓకేనా. కర్రీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేసుకున్న తర్వాత చూడండి ఎంత బాగుందో, అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో. వాటర్ చాలా ఉన్నాయి అనుకున్నాం కదా ఫస్ట్లో, అట్లా ఏమి ఉండవండి, అన్నీ ఇంకిపోతాయి అన్నమాట ఆపేసుకున్న తర్వాత.